ఏ నటుడికైనా ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంటుంది. అయితే ఎప్పుడు ఒకటే రోల్స్ చేయాలన్నా స్టార్ హీరోస్ కి బోర్ కొడుతుంది. ఇక ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరోస్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తే చూడాలని కోరుకుంటారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప మూవీతో ఆ కోరిక తీరింది. స్టైలిష్ స్టార్, ఐకానిక్ స్టార్ ఇవి అల్లు అర్జున్ ని ఫ్యాన్స్ ముద్దుగా ప్రేమగా పిలుస్తుంటారు. అల్లు అర్జున్ సినీ కెరియర్ చూసుకుంటే సినిమాకి తన నటనలో అలాగే స్టైలింగ్ విషయంలోనూ ఎంత శ్రద్ధ తీసుకుంటాడో. ఇక ఆ సినిమాలో ఆ పాత్ర కనుక ఛాలెంజింగ్ గా ఉంటే రిస్క్ చేయడానికైనా రెడీ అంటాడు బన్నీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్, ఫస్ట్ సాంగ్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పుష్ప 2 సినిమా గురించి అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో పుష్ప చిత్రంలో తాను పోషించిన స్మగ్లర్ పుష్పరాజ్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. పుష్ప సినిమాలో స్మగ్లర్ పాత్ర అంటే ప్రేక్షకులు నెగిటివ్ కోణంలో చూస్తారని భావించారు. కానీ తన పాత్ర ప్రభావం మాత్రం ప్రేక్షకులపై పడలేదని అల్లు అర్జున్ తెలిపారు. ఇక సుకుమార్ ఈ సినిమా స్టోరీ నేరేట్ చేస్తున్నప్పుడే స్మగ్లర్ పాత్ర అనగానే నేను అస్సలు కంగారు పడలేదు. ఇక సినిమాల మీద ప్రేక్షకుల ఆలోచన శైలి మారింది. సినిమాలని సినిమాలాగే చూస్తారని, సీరియస్ గా తీసుకోరని నేను భావించాను. అయినా కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ ఇప్పుడు బాగా తగ్గింది. అందుకే నా పాత్ర ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపించదు అని అనుకున్నాకే ఈ సినిమా చేయడం జరిగిందని అల్లు అర్జున్ తెలిపారు. నాకు ఎప్పుడు ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని ఉంటుంది, కానీ పుష్ప వంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు అస్సలు రాలేదని అల్లు అర్జున్ తెలిపారు. మొత్తానికి అల్లు అర్జున్ పుష్పలో తాను చేసిన పుష్పరాజ్ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ గా ఉంది అని, అలాగే తన సినీ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్, నా బెస్ట్ ఛాలెంజింగ్ రోల్ అని చెప్పటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.